నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 29 వినతులు వచ్చాయని డిప్యూటీ కమిషనర్ అమరయ్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 22 మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులను సమర్పించగా 7 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలను తెలిపారు. కాగా డిప్యూటీ మేయర్లు ముద్రా నారాయణ, ఆర్సీ మునికృష్ణ తమ వార్డుల్లో సమస్యలను పరిష్కరించాలని కోరారు. గ్రాండ్ వరల్డ్ మార్గంలో చెత్త సేకరణ కేంద్రం ఏర్పాటు చేయడం వలన ఇబ్బందిగా ఉందని తొలగించాలని, తాతయ్యగుంట గంగమ్మ ఆలయం మార్గంలో ప్రమాదంగా ఉన్న రావి చెట్టు తొలగించాలని, వర్షాలు వస్తే బైరాగపట్టడి భగత్ సింగ్ కాలనీ నీటిమయం అవుతుందని పరిష్కరించాలని, యూడీఎస్ బ్లాక్ అవుతుందని సరిచేయాలని, అసంపూర్తిగా ఉన్న మాస్టర్ ప్లాన్ రోడ్లు పూర్తి చేయాలని, శివజ్యోతి నగర్లో అనధికార నిర్మాణాలు అడ్డుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా సమస్యలను అధికారులకు పంపామని త్వరగా పరిష్కరించాలని డిప్యూటీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.